మార్నింగ్ ఫ్రెండ్స్, ప్రీ మార్కెట్ రిపోర్ట్లో అందరికీ స్వాగతం. ఈరోజు డిసెంబర్ 21. ముందుగా ఏడిఆర్సీ యొక్క సెంటిమెంట్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. దాదాపు అన్నీ కూడాను పాజిటివ్గానే కనిపిస్తున్నాయి, మనకి ఒకటి కూడా నెగిటివ్లో లేదు. అండ్ మరోవర్ ఇండియన్ ఇండిసెస్ పర్ఫార్మెన్స్ నిన్నటి రోజున ఎలా ఉందనేది చూస్తే రియాలిటీ కొద్దిగా ప్రెజర్లో కనిపిస్తుంది ఫ్రెండ్స్. అండ్ మీడియా, ఎఫ్ఎంసీజీ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నట్టుంది. ఐటీలో ఒకనొక టైంలో 1.6% దాకా డ్రాప్ అయింది, దాని తర్వాత రికవరీ అయింది ఫ్రెండ్స్. ఓకే, సో సమ్వేర్ ఏంటంటే మార్కెట్ ఐటీలో బోటం అయినట్టు, మళ్ళీ ఏదైతే కిందకి వెళ్ళిందో ప్రెషరు, ఆ ప్రెషర్ అయితే నిన్న ఆగిపోయినట్టు క్యాండిస్టిక్స్ ద్వారా కూడా తెలుస్తుంది. సో ఆల్టుగెదర్ ఏంటంటే మనకి నిన్న సెంటిమెంట్ అయితే నెగిటివ్గానే ఓపెన్ అయింది, బట్ బ్యాంక్ నిఫ్టీ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే స్ట్రాంగ్గా బౌన్స్ బ్యాక్ అవటం అనేది మనం చూసాం. ఇకపోతే ఫ్రెండ్స్, మనకి గ్లోబల్ ఇండిసెస్ యొక్క సెంటిమెంట్ ఎలా ఉంది అనేది ఒకసారి చూస్తే మనకి డౌ జోన్స్ చాలా అగ్రెసివ్గా ఉంది, 212 పాయింట్స్ పాజిటివ్గా ఉంది. జపాన్ పాజిటివ్గా ఉంది, యూరో పాజిటివ్గా ఉంది, జర్మనీ పాజిటివ్గా ఉంది, హాంకాంగ్ పాజిటివ్గా ఉంది. అండ్ అఫ్ కోర్స్ ఎస్జిఎక్స్ నిఫ్టీ కూడా ప్రస్తుతానికైతే పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. వేరేజ్ డౌన్ సైడ్ వచ్చేసరికి రష్యా, ఫ్రెంచ్ అండ్ లండన్, సౌత్ కొరియా కొద్దిగా ప్రెషర్లో ఉన్నట్టు కనిపిస్తుంది. గ్లోబల్ కీస్ నుంచి మెయిన్గా మనకి డౌ జోన్స్ అండ్ ఆఫ్ కోర్స్ ఎస్జిఎక్స్ నిఫ్టీ అయితే పాజిటివ్గా ట్రేడ్ అవుతూ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇకపోతే ఎకనామిక్ క్యాలెండర్ అనేది చూసుకున్నట్టయితే యూఎస్కి సంబంధించిన డేటా అనేది సాయంత్రం రిలీజ్ అవబోతుంది ఫ్రెండ్స్. ఓకే, సిబి కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్, ఎగ్జిస్టెన్స్, హోమ్ సేల్స్, క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్, సో ఇవి కూడా చూస్తూ ఉండండి. దీనివల్ల ఏంటంటే మనకి కొంత ఇంపాక్ట్ అనేది ఉంటుంది. 3 స్టార్ ఉందంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఇంపార్టెంట్ అనమాట ఇది. అండ్ ఇవి రిలీజ్ అయినప్పుడు మార్కెట్లో ఎదురు పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఓవర్ వ్యూలో కొంత ఇంపాక్ట్ అనేది డెఫినెట్గా ఉంటుంది. ఇకపోతే ఫ్రెండ్స్, మనకి క్యాష్ మార్కెట్లో చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ మళ్ళీ కొద్దిగా బయింగ్ అనేది స్టార్ట్ చేశారు. 456 కోట్లు నిన్న ఈక్విటీ క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినట్టు కనిపిస్తూ ఉంది. వేరేజ్ డిఐఎస్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేసినట్టు కనిపిస్తుంది క్యాష్ మార్కెట్లో 494 కోట్లు. నెట్ మనం చూసుకున్నట్టయితే 950 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు కనిపిస్తుంది. వేరేజ్ డెరివేటివ్ డేటా అనేది చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక క్లయింట్ని మినహాయించి అందరూ కూడా షార్ట్ పొజిషన్స్ అనేది బిల్డప్ చేసుకోవటం అనేది కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద ఆప్షన్స్ అండ్ ఫీచర్స్ డేటా ఫ్రెండ్స్. ఓకే, ఇకపోతే ఈరోజు ఏ కంపెనీ కూడా ఫైనాన్షియల్ రిజల్ట్ అనేది అనౌన్స్ అనేది చేయటం లేదు ఫ్రెండ్స్. ఎస్జిఎక్స్ నిఫ్టీలో ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చూసుకున్నట్టయితే మనకి 18,300 పుట్టు హెవీగా సెల్ చేసినట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే, దాని తరువాత మనకి 18,600 అనేది హెవీగా సెల్ చేసినట్టు కనిపిస్తుంది. ఈ రెండు కూడా మనకి ఎట్ ద మనీ నుంచి డిస్టెన్స్లో ఉన్న కాల్ అండ్ పుట్ అని చెప్పొచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో బేస్డ్ ఆన్ ద టాప్ ఓపెన్ గెయినర్స్ మనం చూసుకున్నట్టయితే వాచ్ లిస్ట్ కోసం డాబర్ పెట్టవచ్చు ఫ్రెండ్స్. మనం చూస్తే 8.3%. ఓకే, ఇక్కడ వచ్చేసరికి మనకి కరెంట్ మంత్ పెట్టాం కాబట్టి నెక్స్ట్ మంత్కి వెళ్దాం. ఈ కరెంట్ మంత్లో అంత యాక్టివిటీ కనిపించట్లేదు. నెక్స్ట్ మంత్ చూసుకున్నట్టు మనకి సన్ టీవీలో కొద్దిగా పొజిషన్స్ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. సన్ టీవీ ఐ థింక్ బుల్లిష్ సైడ్ అనేది కొద్దిగా డెవలప్మెంట్ జరుగుతున్నట్టు బిగ్గర్ పిక్చర్లో కనిపిస్తుంది. ఒకసారి దీన్ని ఏంటంటే కపుల్ ఆఫ్ డేస్ కోసం మీరు వాచ్ లిస్ట్లో పెట్టుకోవచ్చు, జస్ట్ అన్ అబ్జర్వేషన్ ఫ్రెండ్స్. అండ్ అండ్ వోల్టాస్ కూడా, ఈ రెండు కూడా మనం ఏంటంటే వాచ్ లిస్ట్లో పెట్టుకోవచ్చు. ఎందుకంటే వోలటాలిటీ తక్కువ ఉంది ప్రైస్లో, అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే రీజనబుల్ అమౌంట్ ఆఫ్ అనేది గెయిన్ అయితే అవుతుంది. ఇకపోతే ఫ్రెండ్స్, మనకి ఎస్జిఎక్స్ నిఫ్టీ ఒకసారి చూద్దాం ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది. ఎస్జిఎక్స్ నిఫ్టీ సో డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే మనకు కొంత డౌన్ సైడ్ ప్రెషర్ వచ్చింది. ఓకే, 28 డిసెంబర్లో రిజెక్షన్ జరిగింది లో లెవెల్ నుంచి. సో ఫ్రెండ్స్, 18,300 లెవెల్ అనేది చూడండి, ఈ లెవెల్ అనేది మనకి చాలా స్ట్రాంగ్గా సపోర్ట్ లాగా వర్కౌట్ అవుతుంది. క్యాండిల్స్ కూడా 18,300 కింద క్లోజింగ్ అనేది ఇవ్వలేదు. ఓకే, ఎనీహౌ ప్రస్తుతానికి మనకి 18,510 దగ్గర ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. వెరాజ్ మన నిఫ్టీ 50 ఎక్కడ క్లోజ్ అయిందంటే 18,385. రఫ్గా ఇది 400 అనుకుంటే దగ్గర ఏంటంటే ఫ్రెండ్స్ మనకి 120 పాయింట్స్ పాజిటివ్గా ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది ట్రేడ్ అవుతుంది.
బేస్డ్ ఆన్ ద ఎస్జిఎక్స్ నిఫ్టీ ఏంటంటే మనం గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్టేషన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. యా, దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్. హోప్ వీడియో ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మన ఎఫర్ట్స్ మీకు నచ్చినాయి అనుకుంటే లైక్ ద్వారా మీ సపోర్ట్ అనేది తెలియజేయచ్చు ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.